వెల్కమ్ టు మీటింగ్ సినేమి సార్. నాగర్ కర్నూలు జిల్లాలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన అటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే మల్లు రవి గారు, ఏఐసీసీ సభ్యులు వంశకృష్ణ గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, కుచుకుల రాజేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. అట్లాగే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు 5 నెలలు అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తా ఉంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు చేరాల్సి ఉన్నవి, ప్రభుత్వం ఎలాంటి పనుల్లోని ముందుకు వెళ్తా ఉంది, తరుణంలోని ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, వృద్ధులకు చెప్పే ప్రయత్నంలో ఈ భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఇది నాగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొనబోతున్నారు. సో ఏదైతే మార్నింగ్ 10 గంటలకు బయలుదేరుతున్న సమయంలో పెద్ద ఎత్తున కూడా మనకు కర్తాలు కావచ్చు, కర్తాలు మైసగండి దేవాలయంలో ఆయనకు సాగరంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికి అయితే మైసగండి దేవాలయానికి కూడా ఆయనను ఆహ్వానించడం జరిగింది. అట్లాగే అక్కడ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఆయన పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పూలమాలతో, శాల్వాలతో కూడా పెద్ద ఎత్తున సన్మానం చేసి దారి పొడున ఆయనకు పెద్దగా ర్యాలీతో ఆయనని ఏదైతే ఆమన్గాలు వెల్దండ కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఏదైతే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రాంతానికి రావడం, మొదటిసారి రావడంతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఆ ప్రాంతం అదేవిధంగా కూడా కల్వకుర్తిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఏదైతే కల్వకుర్తి మహబూబ్ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ గారి బొమ్మకు విగ్రహానికి పూలమాల సమర్పించి అట్లాగే కార్యకర్తలతో ఆయన కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన సన్మానాలు, శాల్వాలతో స్వాగతం పలికి ఈ కాంగ్రెస్ ఏర్పడిన 2.5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, చాలా వరకే ప్రజలకు మంచిగా వెళ్తున్నాయి అన్నట్టు కార్యకర్తలు ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో కార్యవర్గ సమావేశానికి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తల సమ్మేళనం, కార్యకర్తలతోని వాళ్ళు కమిటీలతోని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎలాంటి కార్యకర్తలకు వాళ్ళకు ఒక కమిటీ వీళ్ళతోని ఇంతవరకు వెయ్యినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ వేయబోతున్నారు. అట్లాగే కార్యకర్తలకు మరిన్ని ఏదైతే నామినేటెడ్ పోస్టులు కూడా అప్పగించే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ప్రభుత్వం చేసినప్పటికీ దాదాపుగా మనకు ఏదైతే మనం జరిగిన స్థానిక ఎన్నికలు కూడా 75% మనకు ప్రజలు పట్టం కట్టారు. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల తరుణంలో కూడా రేపు పెద్ద ఎత్తున కూడా రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇట్లాగే మనం ముందుకు వెళ్ళి ప్రభుత్వానికి, పార్టీకి మద్దతుగా ఉండాలని కూడా చెప్పబోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఏదైతే మనకు ఇప్పటికే నామినేటెడ్ పదవులు కూడా చాలా మంది నాయకులు ఇప్పటికే ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా నామినేటెడ్ అంటే మార్కెట్ చైర్మన్ కావచ్చు, ఇలాంటి చాలా వరకు నామినేటెడ్ పదవుల మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకో ఉన్నారు. సో ఈ రోజు జరగబోయే కార్యవర్గ సమావేశంలో ఇప్పుడు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి అంశాలు మాట్లాడుతున్నారు, పార్టీ ఏర్పడి దాదాపుగా అభివృద్ధి పథకాలతోనే ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా యువకులు కావచ్చు, యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏదైతే మనకు ఉచిత బస్ తోని మహిళలు ముందుకు వెళ్తున్న తరుణంలోనే ఇలాంటి ఎన్నో పథకాలతో, ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్న తరుణంలోని మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథి ఏదైతే మనకు జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి యంత్రాంగం అంటే దాదాపుగా నాయకులు ఈ రోజు ఈ సభలో వేదిక మీద నుంచి కూడా నాయకులకు అంటే కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, ప్రజలకు కానీ నాయకులు కానీ ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, ఎలాంటి ఆలోచన విధంగానే మనం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడాలి మొత్తానికి ఈ రోజు జరగబోయే నాగర్ కర్నూలు కార్యవర్గ సమావేశంలో ఎలాంటి అంశాలపైన నాయకులకు భరోసా ఇవ్వబోతున్నారో చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.